వెల్కమ్ టు SDV9 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో తిరుపతి గంగమ్మను దర్శించుకున్న మంత్రి నిమ్మల. అక్రమ సంపాదనతో బీఆర్ఎస్ మంత్రులు కోటీశ్వరులయ్యారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ. నాటుసారా బట్టీలపై పోలీసుల దాడి మరియు ముద్దాయిలు అరెస్ట్. కుప్పంలోని తిరుపతి గంగమ్మను మంత్రి నిమ్మల రామానాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ చైర్మన్ రవీంద్రబాబు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, కడా పీడి వికాస్ మరమత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునరత్నం, టీటీడీ బోర్డు మెంబర్ శాంతారాం, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. అక్రమ సంపాదనతో బీఆర్ఎస్ మంత్రులు కోటీశ్వరులయ్యారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రుల పర్సంటేజీలు తీసుకుని కోట్లు వెనకేసుకున్నారు. అప్పటి మంత్రులంతా కోట్లకు పడగలెత్తారు. మంత్రులు కాకముందు మీ ఆస్తులెంత, మంత్రులైన తర్వాత మీ ఆస్తులెంత, కోటీశ్వరులై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ అన్నారు. వాళ్ళ పరిపాలనలో వాళ్ళకు అలవాటు, ఆ విధంగా వాళ్ళు కాళేశ్వరంలో పర్సంటేజీలు తీసుకున్నారు, మేడిగడ్డలో పర్సంటేజీలు తీసుకున్నారు, మిషన్ భగీరథలో పర్సంటేజీలు తీసుకున్నారు. ప్రతి దాంట్లో కూడా పర్సంటేజీలు తీసుకొని నాణ్యతా లోపంతో ఈరోజు కోట్లాది రూపాయల డబ్బులు, ప్రజల డబ్బులు దుర్వినియోగం చేసి వాళ్ళు కోట్లకు పడగలెత్తి ఈరోజు మంత్రులతో సహా కోట్ల రూపాయలు దండుకొని కోటీశ్వర్లయ్యి ప్రాపర్టీస్ సంపాదించుకొని మీరు ఒక్కొక్క మంత్రి హిస్టరీ, మీకు ధైర్యం ఉంటే మీకు మీరు సెల్ఫ్ ఎంక్వైరీ చేయించుకోండి. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను మంత్రులను, బీఆర్ఎస్ మంత్రులను, మీరందరూ కూడా సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకోండి. మీరు మంత్రులు కాకముందు మీ ఆస్తులు ఎంత, మంత్రులు అయినాక ఈ 10 సంవత్సరాల్లో మీ ఆస్తులు ఎంతకు పెరిగినాయి అనేది మీ వాస్తవాలు బయటకు తీయాల్సిన అవసరం ఉన్నది. మీరు పర్సంటేజీలు తీసుకున్నారు, మీరు పర్సంటేజీలు లేని పనులు చేయలేదు. మీరు సెలెక్టెడ్ ఫైల్స్ను మాత్రమే మీరు తీసుకొచ్చి మీరు సంతకాలు పెట్టారు. ఈ రోజు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, అంటే వాళ్ళకి డబ్బులు వచ్చే, పర్సంటేజీలు వచ్చే పెద్ద పెద్ద పనులను తీసుకొని ఈరోజు కోట్ల రూపాయలు వాళ్ళు దండుకొని ఈరోజు కోటీశ్వర్లై ట్రోలింగ్ చేయడం చాలా బాధాకరం. వెంటనే దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే నేను సైబర్ క్రైమ్ వాళ్ళకి తప్పకుండా నేను కంప్లైంట్ ఇస్తాను. ఇది ఎట్లంటే తొండముదిరి ఊసరవెల్లి అయినట్టుగా ఈ టీఆర్ఎస్ ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో, టీఆర్ఎస్ పేడ్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు మరీ దారుణంగా, కనీసం వాళ్ళు మనుషుల పశువులా కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఫ్యామిలీస్ ఉన్నాయి. అటువంటి వాళ్ళు కనీస మన మింగిత జ్ఞానం కూడా లేకుండా పిచ్చి పిచ్చిగా రాయడం అనేది చాలా బాధాకరం. అందులో ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని జిల్లా కలెక్టర్ శ్రీమతి వెంట్రి సెల్వి సందర్శించారు. ఆలయ అధికారుల ప్రత్యేక స్వాగతం మధ్య కలెక్టర్ ఆలయంలో ప్రవేశించి స్వామివారు మరియు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వేద మంత్రోచ్చరణలతో ఆశీర్వచనాలు అందించగా ఆలయ ఈవో NVSS మూర్తి స్వామివారి జ్ఞాపికను కలెక్టర్ కు అందజేశారు.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కెఎస్ జవహర్ దర్శించుకున్నారు. ఆయన ఆలయానికి చేరుకున్న సందర్భంగా దేవస్థానం అధికారులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారికి మరియు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ పండితులు తీర్థ ప్రసాదాలు అందించి వేద ఆశీర్వచనం అందించారు. నాటుసారా బట్టీలపై పోలీసుల దాడి మరియు ముద్దాయిలు అరెస్ట్. కర్నూలు జిల్లా ఆదోని టౌన్ 1 టౌన్ సిఐ శ్రీరామ్ మాట్లాడుతూ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆదోని ఎస్డిపిఓ అయిన హేమలత వారి పర్యవేక్షణలో ఆదోని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయిన శ్రీరామ్ మరియు వారి సిబ్బంది గత 10 రోజులుగా ఆదోని టౌన్లోని రణమండల కొండల పైభాగంలో గల సముద్రపు కుంట ప్రాంతంలో ఇస్వి గ్రామంనకు వెళ్ళు దారిలో గల తాయమ్మ బయలు ప్రాంతంలో రణమండల కొండ వెనుక భాగంలో గల సింగరాజు మల్లకొండ ప్రాంతాల్లో ప్రతిదినము ఉదయం 5 గంటల నుంచి ఏకదాటిగా దాడులు నిర్వహించి అక్రమంగా నాటు సారాయి తయారు చేస్తున్న 9 మంది ముద్దాయిలను అరెస్టు చేసి వారి నుంచి 80 లీటర్ల నాటు సారాయిని స్వాధీనంలోనికి తీసుకొనడమే కాకుండా దాదాపు 30 ప్లాస్టిక్ మరియు ఇనుప డ్రమ్ములలో గల సుమారు 6000 లీటర్ల బెల్లం ఊటను పారబోసి డ్రమ్ములను మరియు బట్టీలను ధ్వంసం చేసి కేసులు నమోదు చేయడమైనది. అరెస్టు కాబడిన ముద్దాయిలను రిమాండ్కు పంపడం జరిగింది. అది దుబ్బదే పోతా ఇచ్చిపెట్టు దాన్ని వదిలే అదే కట్టెలు దప్పండి ఇంకా మీ కాళ్ళ మీద పడకుండా స్పీడా
వీడియోగ్రఫీ చేయమా వీడియోగ్రఫీ సూపర్ 6 హామీలను అమలు చేయలేక నారా చంద్రబాబు నాయుడు ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో వైఎస్ఆర్సీపీ నేతలనే కాదు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లాంటి అధికారులను సైతం వేధించడం అత్యంత జుగుత్సాకరం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వందలాది మందిని వైఎస్ఆర్సీపీ వాళ్లను జైలు పాలు చేశారు. సీనియర్ అధికారులపై ఇలా వ్యక్తిగత కక్షలతో అరెస్టులు చేయడం దారుణం. ఇదే పందా కొనసాగితే రేపటి రోజు ఏపీలో ఏ ఒక్క ఐఏఎస్, ఐపీఎస్ అధికారి పనిచేయరు. జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలని కుట్ర దాగుంది. ఏపీ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. చంద్రబాబుకి తగిన బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉంది అని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్షబోని నిరంతరము మారణ హోమం జరిపిస్తున్న సంగతి అందరికీ కూడా తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరచటం ద్వారానే మనం అధికారంలో కొనసాగగలము అనేటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద అనేక రకాలైనటువంటి దాడులు, దౌర్జన్యాలు చేయటమే కాకుండా ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రులతో సహా, శాసనసభ్యులతో సహా, నాయకులు, కార్యకర్తలతో సహా అందరినీ కూడా వేధింపులకు గురి చేయటమే కాకుండా చివరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వదలకుండా జగన్మోహన్ రెడ్డి గారితో వీళ్ళంతా కూడా అతి ముఖ్యంగా వ్యవహరించినారు అన్నటువంటి కారణం మోపి వాళ్ళనందరినీ కూడా తప్పుడు కేసులు బనాయించి జైళ్లలోకి వేయటం మనం చూస్తున్నాం. ఇదంతా కూడా తను ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోవటం మూలంగా, నెరవేర్చేటువంటి ఉద్దేశం కూడా తనకు లేకపోవటము, సూపర్ 6 అన్నటువంటి పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దాదాపు సంవత్సరమైనా కూడా వాళ్ళ పాలనలోకి వచ్చి ఇప్పటి వరకు ఒక్క ప్రజామోదమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోకుండా, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని ఒక్కదాన్ని కూడా సంపూర్ణంగా నెరవేర్చకుండా నిరంతరము డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈ రకంగా ప్రతి నెల అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని, అధికారుల్ని జైళ్లలోకి పంపే కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. దీనికి పరాకాష్ఠగా నిన్న మద్యం కుంభకోణం అనేటువంటి పేరుతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి ధనంజయ రెడ్డి గారిని, అలాగే కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయటం ఒక పరాకాష్ఠ. వాళ్ళిద్దరికీ కూడా ప్రభుత్వంలో చాలా మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తులుగా వాళ్ళు పేరుగాంచినటువంటి వాళ్ళు. ధనంజయ రెడ్డి చాలా నిజాయితీ పరుడైనటువంటి ఆఫీసర్ అని, కృష్ణమోహన్ రెడ్డి గారు పనిచేసిన కాలమంతా కూడా చాలా నిబద్ధతతోటి పనిచేసినటువంటి ఆఫీసర్ అని వీళ్ళకందరికీ కూడా చాలా మంచి పేర్లు ఉన్నాయి. అలాగే ఐపీఎస్ ఆంజనేయులు గారు కావచ్చును, ఎవరైనా కావచ్చును, వీళ్ళకందరికీ కూడా వాళ్ళ విభాగాలలో అత్యంత మంచి పేరును సంపాదించుకొని వాళ్ళు ఉద్యోగం చేసినటువంటి వాళ్ళు. ఒక తప్పుడు ఆరోపణతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా రాజకీయంగా నాశనం చేయటానికే పనిగట్టుకొని ఈ లిక్కర్ కేసులో వైఎస్ జగన్, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ఎక్కడైనా సంతకాలు చేశారా? ఎవరికైనా లబ్ధి చేకూర్చాలని ఫైళ్లలో సిఫార్సు చేశారా? వారు ఇలా చేశారని ఏ ఒక్క అధికారి అయినా ఫిర్యాదు చేశారా? అప్పట్లో పనిచేసిన ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీని సిట్ పేరుతో ఏర్పాటు చేసిన అధికారుల బృందం ఎలా విచారణ పేరుతో వేధించిందో అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వంలో ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా వచ్చిన అధికారికి ఎవరో ఒక వ్యక్తి ఇచ్చిన పిటిషన్ను అడ్డుపెట్టుకుని ఈ కథ ప్రారంభించారు. తనకు ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ తన కింది స్థాయి అధికారులను ఆదేశించారు. వారు 9 రోజుల్లో విచారణ జరిపి సదరు అధికారికి నివేదికను సమర్పించారు. ఈ నివేదికపై విచారణ జరపాలని ఆయన సిఐడికి ఫిర్యాదు చేశారు. దీనిపై సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అప్పుడు సిఐడికి నేతృత్వం వహిస్తున్న వినీత్ బిజ్రాల్ ఈ మొత్తం కేసును పూర్తిగా పరిశీలించి ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేవని, ఈ కేసును ముందుకు తీసుకెళ్లలేమని తెగేసి చెప్పారు. ఈ లిక్కర్ కేసులో ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారి సంతకం లేదా ధనంజయ రెడ్డి గారి సంతకం లేదా ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గారి సంతకాలు లేదా ఇలా చేయండి వ్యాపారం అనే ఆదేశాలు ఇస్తూ ఎక్కడన్నా రాతపూర్వకమైన ఆదేశాలు ఎక్కడన్నా ఉన్నాయా?
పోనీ ఏ అధికారైనా ఇలా తప్పు జరిగిందని చెప్పి ఎవడని చెప్పాడా? అప్పట్లో పనిచేసినటువంటి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీని విపరీతంగా మీ పోలీసులు సిట్టు, ఎవడా ఏ సిట్ అంటే అసలు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోయి చంద్రబాబు నాయుడు రాగానే వెంటనే సిఐడికి ఒక అధికారిని వేశారు, వినీత్ బ్రిజ్లాల్ అనేటువంటి ఒక అధికారిని వేశారు. ఆయనకి ఆగస్టు మాసంలోనే ఎప్పుడనో నికార్స్ అయిన ఒక ఆఫీసర్ ఉన్నాడు, చరిత్ర పుటల్లో నిలిచిపోతాడు. చాలా పెద్ద ఆఫీసర్, ఎలక్షన్లు నడిపాడు, తర్వాత సారాకి సెక్రటరీగా వచ్చాడు. అసలు అతని గురించి స్టోరీలు చెప్పుకోవాలి, మామూలు స్టోరీలు కాదు. అతను తంతు, అతను 2024 యాసకాలం వరకు అతను చేసిన తంతులు, అతను వన్నెలు చిన్నెలు, అదో పెద్ద పుస్తకం రాసేయచ్చు అసలు మామూలుగా. అతను సారాకి సెక్రటరీగా వచ్చాడు. ఆ సారాకి సెక్రటరీగా వచ్చి సారా శాఖకి ఎవరో ఒక అతను పిటిషన్ ఇచ్చాడంట, సారాలో అక్రమాలు జరిగినాయని. వెంటనే నాకు వారం రోజుల్లోపు కావాలని 9 రోజులు ఆయన దగ్గర పెట్టుకుని, ఓ వారం రోజులు నాకు 9 రోజుల్లో నాకు ఇచ్చేయండి అని చెప్పి కిందకి రాస్తాడు. 9 రోజుల్లో కింద నుంచి పైకి వచ్చేస్తాడు. వెంటనే అతను సిఐడికి కంప్లైంట్ పెట్టేస్తాడు. సిఐడి ఎఫ్ఐఆర్ కడుతుంది సెప్టెంబర్ మాసంలో లేనప్పుడు. ఆ వినీత్ బ్రిజ్లాల్ అనే ఆయన సిఐడి బాస్. ఆయన మొత్తం ఏంటి ఈ యాత్రం, ఈ నికార్స్ అయిన పనోడు 24 యాసకాలం దాకా అద్భుతంగా నీతివంతంగా ధర్మబద్ధంగా ఉద్యోగం చేసినట్టు పనోడు అసలు ఏం పిటిషన్ పంపించాడా అని చెప్పి మొత్తం చదివి చూసుకుని విచారణ చేసి ఇందులో ఏం ఆధారాలు లేవు, ఈ కేసు మేము నడపలేము అని చెప్పి తెగేసి చెప్పాడు. తెగేసి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మామూలుగా అసలు నీతి కవులు తెగ చెప్పేవాడు ఆయన. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ యువ నాయకులు చిన్నిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానంద్ రెడ్డి, కోడూరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆరవ శ్రీధర్ల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహం నుండి ఎన్టీ రామారావు విగ్రహం వరకు తిరంగ యాత్ర చాలా ఘనంగా జరిగింది. వందలాది మంది మహిళలు, పిల్లలు, ఎన్డీఏ కూటమి నాయకులు మరియు ప్రజలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పాకిస్తాన్ తన మొండితనాన్ని వీడకపోతే భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని కూడా చైర్మన్ ముక్కా రూపానంద్ రెడ్డి గట్టిగా హెచ్చరించారు. సింధూర్ ఆపరేషన్ లో ప్రాణాలు కోల్పోయిన జవాన్ కు మురళీ నాయక్ కోడూరు పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. శాసనసభ్యులు ఆరవ శ్రీధర్ కూడా ఈ తిరంగ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని తన భుజాలపై వేసుకుని అన్నమయ్య జిల్లా యువ బీజేపీ నాయకులు చిన్నిరెడ్డి గోవర్ధన్ రెడ్డి చక్కగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రజలందరి నుండి చాలా మంచి స్పందన లభించింది. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మార్గనిర్దేశం మేరకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు ఆర్మీ చేసినటువంటి సేవలను గుర్తించుకుంటూ మన భారత పౌరుల తరపున కృతజ్ఞత ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క భారత సైనికుడికి, అలాగనే మాజీ జవాన్లకు, అలాగనే భారత పౌరులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదే విధంగా ఈరోజు భారతదేశం ఏ విధంగా అయితే ఐకమత్యాన్ని చాటిందో ఎల్లప్పుడూ కూడా భారతదేశం ఐకమత్యంతో ఉండి పాక్ చేస్తున్నటువంటి కుళ్ళు కుతంత్రాలను తిప్పికొట్టి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజేస్తూ
భారత్ మాతా కే భారత్ మాతా కే భారత్ మాతా కే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, రూపానంద రెడ్డి గారి నాయకత్వం, శ్రీధర్ గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం. తెలంగాణ యాత్రలో ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు భారతీయ పౌరులందరికీ, కోటూరు నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. 140 కోట్ల మంది ప్రజలు మన భారతదేశానికి మద్దతుగా నిలిచినందుకు యుద్ధంలో భారతీయులందరికీ పాదాభివందనం చేస్తున్నా. ఈ సందర్భంగా ప్రపంచంలోనే నంబర్ 1 భారతదేశం అనే గుర్తింపు వచ్చినందుకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఇవాళ నూర్ అహ్మద్ మాట్లాడుతూ భారత సైన్యాన్ని కించపరిచేలా మాట్లాడిన మధ్యప్రదేశ్ మంత్రి అజయ్ షాపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. ఈ దుర్మార్గుడు ఒక సభలో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయంలో కీలక పాత్ర వహించిన మన దేశ వీర నారీమణి కల్నల్ సోఫియా ఖురేషిని ఉగ్రవాదుల సోదరిగా సంబోధించడం ఇతడి నీచత్వానికి, నికృష్ణ మానవత్వానికి నిదర్శనం. కాబట్టి ఇంతటి నీచుడిని సైన్యంపై గౌరవం లేని దేశద్రోహం కేసు నమోదు చేసి ఉరి తీయాలని డిమాండ్ చేశారు. మరి ఇంత ప్రతిష్టాత్మకంగా మరి పాకిస్తాన్తో పోరాటంలో మరి దేశమే గర్వించే విధంగా పోరాడిన కల్నల్ సోఫియా ఖురేషిని మతం పేరిట ఉగ్రవాదుల సోదరి అని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. కాబట్టి దీన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని కేవలం క్షమాపణతో సరిపోదు, ఖచ్చితంగా ఈ దుర్మార్గుడిని ఉరితీసే విధంగా చట్టం తీసుకురావాలని, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే ఖచ్చితంగా మరి దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికులకు మరి తగిన గౌరవం దక్కినట్లు కాదు. కాబట్టి ఖచ్చితంగా వారి గౌరవాన్ని పెంచే విధంగా, సైనికులను అవమానించే వారికి ఒక చెప్పుదెబ్బలాగా ఈ శిక్ష ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ దేశానికి ఎలాంటి సమస్య వచ్చినా ప్రజలందరూ అండగా నిలబడి ఈ పాకిస్తాన్ కావచ్చు, చైనా కుట్రలను తిప్పికొట్టే విధంగా ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిస్తున్నాము. ధన్యవాదాలు. నా పేరు నూర్ అహ్మద్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.